సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదానీ విషయంలో కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అనేక చర్చలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు స్వీకరించిందని కొందరు విమర్శలు చేస్తున్నారు అన్నారు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు అనుమతిస్తామన్నారు. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ సంస్థలకైనా సరే చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా సరే తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. గొప్ప సంకల్పంతో లక్షలాది మంది నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యం నేర్పించే లక్ష్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామన్నారు. గొప్ప సదుద్దేశంతో ప్రారంభించిన ఈ యూనివర్సిటీ వివాదాలకి లోను కావడం మంత్రివర్గ సహచరులకు, నాకు, ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు రేవంత్ రెడ్డి. అందుకే అదానీ గ్రూప్ స్కిల్స్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయల విరాళాన్ని సీఎం మంత్రులకు ఇచ్చినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సిఎస్ఆర్ కింద స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ ప్రకటించిన 100 కోట్లు బదిలీ చేయొద్దని, వాటిని మేము తిరస్కరిస్తున్నామని కోరుతూ ఆ గ్రూప్కి లేఖ పంపామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ ఖాతాల్లోకి ఎవరి నుంచి డబ్బులు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదానీ నుంచి 100 కోట్ల రూపాయలు మేము తీసుకోబోవడం లేదు స్కిల్స్ యూనివర్సిటీకి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చాలా సంచలనం అవుతున్నాయి.